వసంత గారేంటి మా ఇంటికొస్తున్నారు? ఇదేంటి వసంత్ ఇక్కడికొచ్చింది? పద్మావతితో మాట్లాడుతోంది. వసంత గారు, సారీ అమ్మగారు, మీరేంటి మా ఇంటికొచ్చారు? నన్ను మీ ఇంటి గడప తొక్కద్దన్నారు, మరి మీరు మా ఇంటి గడప తొక్కడానికి వచ్చారు? ఏంటి విషయం? విక్రిస్తున్నావా? దెప్పుతున్నావా? నువ్వెవరు, నేనెవరు? గురు పత్నిని, నువ్వు శిష్యురాలివి. తల్లి కూతుళ్ళ లాంటి వాళ్ళం. ఏదో ఆవేశంలో ఆ క్షణం ఓ మాట జారితే దానికే కట్టుబడుండాలా? పట్టుకుని వేలాడాలా? రావడం తప్పు అంటావా? చెప్పు, వెనక్కి తిరిగి వెళ్ళిపోతాను. ఇంటికొచ్చిన వాళ్ళని వెనక్కి వెళ్ళమని పంపించే కుసంస్కారం కాదు మాది. చెప్పండి, వచ్చిన కారణమేంటో. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నీ ప్రతిభ తెలుసుకోకుండా అనరాని మాటలన్నాను, అవమానించాను. అందుకే క్షమాపణ అడగడానికొచ్చాను. అయ్యో, అవే మాటలు! గురుపత్ని తల్లితో సమానమని మళ్ళీ క్షమాపణలెందుకు? తప్పు తెలుసుకున్నాను కాబట్టే అడుగుతున్నాను. తెలుసుకుంటే చాలు, అడగాల్సిన అవసరం లేదు. నిన్న మీ గురువుగారి పరువు నిలబెట్టావు. అవమానించిన వారి చంపలు చెళ్ళుమనిపించావు. గొప్పగా పాడి వాళ్ల నోళ్లు మూయించావు. పొగడకూడదు కాని చాలా అద్భుతంగా పాడావు. గురువుని మించిన శిష్యురాలివి అనిపించుకున్నావు. నువ్విలా మట్టిలో మాణిక్యంలా మిగిలిపోకూడదు. ఉన్నతంగా ఎదగాలి. ఫలానా గోకులకృష్ణ శిష్యురాలని పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి. మరుగున పడిపోతున్న మీ గురువుగారి పేరు నీ మూలంగా పైకి రావాలి. పద్మావతి గురువు గోకులకృష్ణ అని జనం చెప్పుకోవాలి. క్షమించండి, నాకు అంత స్వార్థం కాని ఆశ కాని లేవు. వారి శిష్యురాలిగానే పేరొస్తే చాలు. అయినా నాకు పేరు ప్రఖ్యాతలు రావాలని కావాలని నేను ఆశపడలేదు. పేరు ప్రఖ్యాతులు కోరుకుంటేనో ఆశపడితేనో రావు. ప్రతిభా పాటవాలుండాలి. విద్వత్తు ఉన్నప్పుడు దాచుకోకూడదు. 10 మందికి తెలిసేలా ప్రదర్శించాలి. నా మీద మీ అభిప్రాయం మారినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాలు ఇక నుంచి అందరం కలిసి పంచుకుందాం. మన మధ్య ద్వేషాలు వద్దు, దూరాలు వద్దు. నువ్వు వేరు, మేం వేరు కాదు, సరేనా? వచ్చి ఇంతసేపయింది, మీ వాళ్ళని పరిచయం చేయవా? పిలు, అమ్మగారిని నాన్నగారిని పిలు. రండి లోపలికి. వద్దు, ఇక్కడే బావుంది, చెట్టు కింద. నువ్వు నా కూతురువనో ఈవిడ ముని మనవరాలువనో చెప్పేస్తే రోజు నువ్వు వచ్చేదాకా నేను టెన్షన్ పడాలి. అందుకే చెప్పొద్దు అంటున్నాను. అమ్మా బమ్మి, అమ్మో, గుళ్ళో మేము పలానా అని వాళ్ళకి తెలియకూడదు అంది. ఇప్పుడు పరిచయం చేయడం ఎలాగా? అసలు వీళ్ళు గుళ్ళో ఎందుకు గొడవ పడ్డారో అర్థం కావడం లేదు. ఈ మనిషి ఇంతలా మారి ఎందుకొచ్చింది? చూద్దాం, ఎదురు పడితే తెలుస్తుంది కదా. ఏంటి పద్మావతి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. పిలు. ఇప్పుడు పద్మావతితో పాటు నన్ను చూస్తే పద్మావతి నా కూతురని తెలిసిపోతుంది.
రా అమ్మా రా. ఓవే రాక్షసి. రుక్మిణి ఏంటమ్మా అలా చూస్తున్నావు? రా రా అమ్మా. అమ్మా వసంత గారు, మా గురువు గారి భార్య, మా అమ్మ రుక్మిణి. ఈవిడ నీ తల్ల? ఇది నీ కూతురా? చిచి, మీరు అని తెలిస్తే అసలు ఈ గుమ్మంలోకి వచ్చేదాన్నే కాదు. గొప్ప గాత్రం ఉందని, అద్భుతంగా పాడావని అభినందించి వెళ్దాం అనుకున్నాను. కానీ భర్త తూ అని గెంటేసినా నీ తల్లి పెంపకంలో పెరిగిన ఒక అడ్రస్ లేని బిడ్డవని తెలిస్తే వచ్చేదాన్నే కాదు. వసంత గారు, నీ బతుక్కి నన్ను పేరు పెట్టి పిలిచే అర్హత ఎక్కడుందే? మర్యాదగా మాట్లాడండి. నాకు అడ్రస్ లేకపోవడం ఏంటి? తను నన్ను పెంచడం ఏంటి? ఈవిడ నా కన్న తల్లి. అది మీ చరిత్ర తెలియని వాళ్ళకి చెప్పండి. మీ చరిత్ర, జాతకాలు మొత్తం నాకు తెలుసు. నువ్వేదో పేదింటి బిడ్డవైనా పద్ధతి గల కుటుంబంలో పుట్టి పెరిగిన దానివని ఉన్నత స్థానం అందిద్దామని వచ్చాను. కానీ ఇక్కడ చూశాక చిచి, పొరపాటు పడ్డానే అని నాలుగు కరుచుకుంటున్నాను. వసంత గారు, అరవకు. అరిచినంత మాత్రాన చరిత్రలు మారవు, గొప్పతనాలు అంటవు. నువ్వెవరో నీకే కాదు, నువ్వు కన్న తల్లి అని భ్రమపడుతున్నా నిన్ను పెంచిన తల్లికి కూడా తెలీదు. తల్లి తండ్రి ఎవరో తెలియని అనామకురాలివి నువ్వు. అనాథవి, ఏ పాపానికో సాక్ష్యానివి. ఈ స్వార్థపరురాలి ఆశకి నా అత్తింటి ఉయ్యాల చేరిన మలినానివి. మా వాళ్ళు అసహ్యించుకుంటే గుమ్మం బయటపడ్డ మాంసపు ముద్దవి. కడుపున పుట్టిన బిడ్డను సొమ్ము కమ్ముకున్న రాక్షసి. దేవుడు తగిన శిక్ష వేశాడు. ఈవిడ ఆశ నిరాశ చేశాడు. అటు బిడ్డని ఇటు నీడని దూరం చేసి కట్టుకున్నోడి చేతనే బయటికి నెట్టేశాడు. వెతికి వెతికి తిరిగి నిన్ను అడ్డం పెట్టుకొని వారి పంచన చేరవచ్చినట్టుంది. అందుకేనా నిన్ను శిష్యురాలిగా చేర్చింది. అసలు కదా ఇప్పుడు అర్థమైంది నాకు. రాకూడని చోటుకొచ్చాను, చూడకూడని మనుషుల్ని చూశాను. తలస్నానం చేస్తే కాని
ఈ మైలు పోదు. ఛీ! ఆగండి. నిజానిజాలు తేలిందే నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. అమ్మా చెప్పమ్మా, ఈవిడ చెప్పిందంతా అబద్ధమని చెప్పమ్మా. నేను నీ కన్న కూతునని చెప్పమ్మా. నా పుట్టుక అంత నీచం కాదని, నాకు నాన్నగారున్నారని చెప్పమ్మా. చెప్పమ్మా. చెప్పమను. నేనన్నది తప్పని కాని నీ ప్రశ్నల్లో ఒక్కదానికైనా సమాధానం చెప్పమను. నేను చెప్పినవి అక్షర సత్యాలు, నిప్పులాంటి నిజాలు. కాదంటే ఇప్పుడే నిప్పుల్లో దూకి చస్తాను. చెప్పు రుక్మిణి. నేను అన్నది అబద్ధమా? చెప్పమ్మా, చెప్పు. చెప్పలేదు. అన్నింటికీ సాక్ష్యం నేను. నన్ను అబద్ధం అనే అర్హత తనకి లేదు. నిన్ను మెచ్చి, నీ గాత్రాన్ని మెచ్చి సువర్ణ అవకాశం ఇద్దామనొచ్చా. కాని అపాత్రదానం తప్పని చరిత్రహీనులను ప్రపంచానికి పరిచయం చేయడం పాపమని అందుకే వెళ్తున్నాను. తన విద్యలు తనవి, దానికి చరిత్రకి సంబంధమేంటి? ఏమని పరిచయం చేయమంటావు? గుమ్మం బయట పడేసిన బిడ్డని చేరదీస్తే తప్ప ఆ పని చేసింది మీరేగా. నేను మోసపోవచ్చే కాని నేనెవర్నీ మోసం చేయలేదే. నాది స్వార్థమని వాగావు. నాది కాదు స్వార్థం, నీది. ఒక పసికందు అనాథవ్వకూడదని నా జీవితం, నా భవిష్యత్తు, నా కాపురం దీనికోసం త్యాగం చేశా. అది తప్ప? నేను దీన్ని కాదనుకుంటే నీకా స్థానం వచ్చేదే కాదు. ఇప్పుడిలా మాట్లాడేదానివి కాదు. ఇది అనాథేంటి? అడ్రస్ లేందేంటి? నా ప్రాణం, నా ఊపిరి, నా జీవం, నా కూతురే నా బతుకు. నువ్వనుకుంటే సరిపోతుందా? అతుకే కాని బతుకు కాదు. మాట మీరితే మర్యాద దక్కదు. నీకు మర్యాద? కట్టుకున్నవాడే చీ అని గెంటేసిన బతుకే నీది. నీకు మర్యాద? మనిషిగా స్పందించా, తల్లిగా బాధ్యత తీసుకున్నా. నీలా హృదయం లేనిదాన్నైతే నిజంగా ఇది అనాథగా మిగిలేది. కాని స్త్రీగా అక్కున చేర్చుకున్నా, పాలిచ్చి పెంచాను. అది నేరమా? సహృదయమా? తప్పుడు సమర్థనలు వద్దు. నీ వీపు నువ్వే చరుచుకుంటూ శభాష్ అనుకోవడం కాదు. జనం భుజం తట్టాలి, మెచ్చుకోవాలి. అది అది గొప్పతనం అంటే. ఇత్తడి మీద పుత్తడి పూత చెల్లుబాటు కాదు. ఆప్తావా? నోటికొచ్చినట్టు బాగకు. మట్టిలో మాణిక్యం మట్టిలో ఉండొచ్చు అని ఇంతసేపు తిన్నక కబుర్లు చెప్పా. చూడండి వసంతాదేవి గారు, నేను మీరన్నట్టు ఈ అమ్మ కన్న బిడ్డని కాకపోవచ్చు, అన్నదని కావచ్చు. కాని ఈ కరుణామయి తన చేతుల్లోకి తీసుకొని పునర్జన్మనిచ్చింది.
జీవితాంతం కూతురిగా బతికి నీ రుణం తీర్చుకుంటానమ్మా. ఆలన పాలన చూసి పెంచి ఇంత దాన్ని చేసినందుకు నా బతుకు నీకు అంకితంగా ఇస్తాను. మీరు అమ్మని రాక్షసి అన్నారు, ప్రాణం నిలిపిన వాళ్ళని దేవతలు అంటారు. అది తెలుసుకోండి ముందు. విషం చిమ్మే మనస్తత్వం మీది. చాలా విలువైనవన్నీ విలువ లేని చోటే జన్మనిస్తాయి. కమలం పుట్టుక బురదలోనే, వజ్రం పుట్టుక బొగ్గులోనే, ముత్యం ఆల్చిప్పల జన్మనిస్తుంది. ప్రతిభ పట్టం కట్టాలి కాని పుట్టుక కాదు. విఘ్నత లేని మీలాంటి వాళ్ళు అంతఃపురంలో పుట్టిన విలువ లేదు, రాణివాసంలో ఉన్న ఉపయోగం లేదు. మా అమ్మ లాంటి వాళ్ళు పూరి గుడిసెలో బతికినా, పాచి పనులు చేసుకున్నా, నాలాంటి వాళ్ళని ప్రపంచానికి అందించి ప్రయోజనం చేసిన వాళ్ళవుతారు. అయినా నిజం నాకు తెలియజేసి మా అమ్మకి నన్నింకా దగ్గర చేసినందుకు చాలా థ్యాంక్స్. నా బాధ్యత నాకు తెలియజేసినందుకు కూడా థ్యాంక్స్. అమ్మా నాన్న ఎడబాటుకి కారణమైన నేను వాళ్ళని ఒక్కటి చేసి తీరుతాను, దగ్గర చేసి రుణం తీర్చుకుంటాను. అది నేనుండగా జరగని పని. ఏది జరగదో ఏది జరుగుతుందో కాలమే నిర్ణయిస్తుంది. ఈ పద్మావతి నిజం చేసి చూపిస్తుంది. చూద్దాం. చూద్దాం. అమ్మా, రుక్మిణి, ఇదేమిటి? ఈ ఇంటికి వసంత్ వచ్చిందేమిటి? అదే అర్థం కావట్లేదు బామ్మ. ఏంటి బామ్మ, ఈవేళప్పుడు ఆ వసంత్ వచ్చిందేంటి? మన పద్మావతితో మాట్లాడుతుంది. తను నన్ను చూస్తే పద్మావతి నా కూతురేం తెలిసిపోతుంది. నా మీదున్న పగతో పద్మావతిని సాధిస్తుంది. అదేనే నాకు అర్థం కావడం లేదు. అమ్మా, అమ్మా, వసంత గారు మిమ్మల్ని చూడాలంటున్నారు. అలాంటి అహంకారుల మొహం ఇది చూడదు. గుళ్ళో ఎంత పొగరబోత్తానం చూపించిందే, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఇంటికి వచ్చింది? ఆవిడ మొహమే ఆవిడ పెట్టుకుని వచ్చింది. ఆవిడ ఏ మొహంతో వచ్చినా నేను తన మొహం చూడనే. అదేంటమ్మా, ఇంటికొచ్చిన వాళ్ళతో మాట్లాడననడం ఇదేం పద్ధతి? నేను నిన్నే చెప్పానుగా, నువ్వు కూడా పలానా అని తెలియొద్దని. అలా అయిందానికి కాందానికి దర్పాలు చూపించేవాళ్లంటే నాకు అసహ్యం. నిన్న ఆవిడ వాలకం ప్రవర్తన చూశాక జన్మలో ఆవిడ మొహం చూడొద్దు అనుకున్నాను. మా అమ్మ మాట్లాడదు, మౌనవ్రతంలో ఉందని చెప్పు. మౌనవ్రతంలో ఉంటేనే రావచ్చుగా అంటే? పూజలో ఉందని చెప్పు. పూజ అయిందాక కూర్చుంటాను అనంటే? దానికి ఇష్టం లేదంటోంది కదా, పంపించేసేయి. తను కలవాలి అని అంటుంది కదా. ఏదో ఒకటి చెప్పి పంపించేయివే. ఏం కర్మ? అంత దాక్కోవలసిన కర్మ మనకేంటి? నువ్వు మొహం చూడను అని ఎందుకంటున్నావో నాకర్థం కావడం లేదు. ఆవిడ పాపిష్టితనం గురించి, కట్టుకున్న వాణ్ణి వేధిస్తున్న సంగతి గురించి, తాగుబోతుని చేసింది తనే అని నువ్వు చెప్పినప్పటి నుంచి
ఆవిడ మీద నాకు అసహ్యం ఏర్పడింది. గుళ్ళో ఎదురుపడిన తర్వాత అది ఇంకా పెరిగింది. నీ విద్య కోసం ఆ గురువుగారి విద్వత్తు తెలిసి నిన్న ఆ ఇంటికి వెళ్ళనిచ్చాను కానీ తనని చూడటం నా వల్ల కాదు. చూశాక ఆవేశం వస్తే అదుపు తప్పి చేయి చేసుకున్నా ఆశ్చర్యం లేదు. అందుకే రాను అంటున్నాను.